విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అన్నారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా పార్టీ అధిష్టానం నియమించడంతో పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నాపై నమ్మకంతో చంద్రబాబు, లోకేష్లు పార్లమెంట్ అధ్యక్షురాలిగా బాధ్యతను అప్పగించారని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు నా మీద నమ్మకంతో ఈ రోజున నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నాకు ఇది పదవి కాదు, ఒక బాధ్యతగా నేను దీన్ని నిర్వర్తిస్తాను. నా మీద ఏ నమ్మకంతో వారి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారో దాన్ని తప్పకుండా నాయకులతోటి సమన్వయం చేసుకుంటూ, కార్యకర్తలకు న్యాయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మేము మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు పెట్టామో అది ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, హామీలు ఇచ్చామా తీర్చామా అని కాదు, ఆ హామీలు సక్రమంగా నెరవేరుతున్నాయా లేదా అని చెప్పని ఎప్పటికప్పటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు చూసుకోండి, 3,000 నుంచి 4,000కి చేసాము. అవి సక్రమంగా అందుతున్నాయా? ప్రతి ఒక్క కార్యకర్త ఉదయాన్నే వాళ్ళకి డోర్ తీసేటప్పటికి వీళ్ళు వెళ్ళి చెక్కులతో వెళ్ళి వాడికి స్వయంగా ఇస్తున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్లు 6,000. ముఖ్యంగా మాది మహిళా పక్షపాతి పార్టీ, అందుకనే ఈ రోజున స్త్రీ శక్తి అని చెప్పని ఉచితంగా ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం చేయటం వల్ల ప్రతి ఒక్క తల్లి హాస్టల్లో ఉన్న కూతుర్ని ధైర్యంగా వాళ్ళ ఆయన డబ్బులు ఇచ్చిన ఉపైనా వెళ్ళేసి కూతుర్ని చూసుకుంటా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి అంతక నాయకుడు, అందరికీ పెద్ద ఆయన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు తిరుపతి జిల్లాని స్ట్రాంగ్ చేయాలని చెప్పి, ఎవరికైతే తిరుపతి జిల్లా పగ్గాలు ఇస్తే తిరుపతి జిల్లా కరెక్ట్గా వచ్చి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సంతోషంగా భావించి ఈరోజు పనబాక లక్ష్మి అక్క గారికి జిల్లా అధ్యక్షుల పదవి చాలా సంతోషంగా ఉన్నది. ఆ సందర్భంగా ఈరోజు పనబాక లక్ష్మి అక్క గారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం కేడర్ అంతా ఇక్కడ వచ్చేసి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రానున్న రోజుల్లో తిరుపతి జిల్లా మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు కూడా తెలుగుదేశం కంచికోట్లుగా మార్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అదే భాగంలోనే నాకు జనరల్ సెక్రటరీ ఇవ్వడం కూడా ఆనందంగా ఉంది. నేను నూతన సంవత్సరంలో బాధ్యతలు తీసుకుంటాను. మా ఇద్దరు కాంబినేషన్లో పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా మొత్తం అందరినీ కలుపుకొని 7 మంది ఎమ్మెల్యేని, కేడర్ని, కమిటీని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి నుంచో చెప్తున్నారు, ఆల్రెడీ 175 వస్తాయని చెప్పినారు. ఆ రోజు జనాలకు గుణపాఠం చెప్పారు. వాళ్ళు మాకు రాజకీయంగా ఏ పక్క కూడా సరిపోరు. ఈరోజు తెలుగుదేశం ఉన్నటువంటి ప్రజలే మాకు సైన్యంగా నిలబడతారు, ప్రజలే ఈసారి ఎలక్షన్ చేస్తారు. ఈసారి ఖచ్చితంగా మొన్న వచ్చిన ఎలక్షన్ కన్నా కూడా ఇంకా మంచి మేడతో తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం కూడా ఘన విజయం సాధిస్తామని చెప్తున్నాను.